అయితే ఇప్పుడు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏమిటి? ఈ ప్రొసీజర్ అనేది అసలు ఎప్పటి నుంచి అందుబాటులోకి ఉంది? ఇది చాలా మనిషి సృష్టి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. ఎందుకంటే మనిషికి కావాల్సినది ఎనర్జీయే. అంటే పల్స్ బ్యాలెన్సింగ్ అంటే నాడీలో చూస్తే మనకి మన బాడీలోని ఫైర్ ఎట్లా ఉంది, మన బాడీలో ఎర్త్ ఎట్లా ఉంది, మన బాడీలో ఎయిర్ ఎట్లా ఉంది, మన బాడీలో వాటర్ ఎనర్జీ ఎలా ఉంది, మన బాడీలో వుడ్ ఎనర్జీ ఎలా ఉంది. ఒక్క ఎనర్జీ నుంచి ఒకటి ఫామ్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఉత్పత్తి అనేది ఫైర్లో నుంచి ఎర్త్ ఉత్పత్తి అవుతుందా లేదా, ఫైర్ వెలిగి యాష్ పడతాయి కదా, అది మనకి ఎర్త్ ఎనర్జీ అంటాం. ఎర్త్లో నుంచి గాలి పుట్టాలి, ఒకదానిలో ఒకటి మిక్స్ అయ్యి గాలి పుట్టాలి. గాలి ఉత్పత్తి అవుతుందా లేదా, గాలి బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం వస్తుందా లేదా, వర్షం భూమి మీద పడ్డాక ప్లాంట్స్ గ్రో అవుతున్నాయా లేదా, ప్లాంట్స్ గ్రో అయినాక అవి డ్రై అయ్యి మళ్ళీ ఫైర్కి యూజ్ అవుతుందా లేదా. ఇట్స్ అ సైకిల్ అనమాట. ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అయ్యే సైకిల్ అనమాట. అలాగే ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి, మట్టి అంతా కనబడకుండా మూసుకుపోతుంది, చెట్లన్నీ పడిపోతాయి, గాలి ఎక్కువైపోతాయి, సూర్యుడు ఉండదు. సో అది డిస్ట్రక్షన్లో వస్తాయి. ఎక్కువ తక్కువలో అసలు వర్షమే లేదనుకోండి, మట్టి అంతా డ్రై అయిపోతుంది. గాలి ఎక్కువ ఉంటే చెట్లు పడిపోతాయి, గాలి లేకపోతే ప్లాంట్స్ గ్రో కాదు. సో గాలి ఎక్కువ ఉంటే ఫైర్ ఆగిపోతుంది, తక్కువ ఉంటే ఫైర్ వెలగదు. ఓకే, సో ఇలాగ మనకి ఇంత పెద్ద చెట్టు ఉందనుకోండి, సో ఇంత మట్టి పోస్తే చెట్టు రాదు, ఇంత పోసేసామనుకోండి చెట్టు పైకి రాదు. ఓకే, దానికి కావాల్సినంత పోయాలి. ఇలా ప్రతి దానికి కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఈ 5 ఎలిమెంట్స్ని మనం నాడీలో చూసి తెలుసుకొని దాన్ని కరెక్షన్ చేయాలి. అంటే ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సైకిల్ చూస్తాం. బాడీకి ఎనర్జీ రిసీవ్ అవుతుందా లేదా యూనివర్స్లో నుంచి మన బాడీకి, అది ఎలా తెలుసుకోవచ్చు. అది ఎలా రిసీవ్ అవుతుంది, మన నెయిల్ కార్నర్స్లో నుంచి కాళ్ళలో చేతుల్లో మన బాడీ లోపలికి ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఎనర్జీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. కడుపు ఉంది, కడుపుకి ఎనర్జీ కావాలి. సో అంటే కడుపుకి మనం ఏమనుకుంటాం అంటే ఫుడ్ కావాలి అనుకుంటాం. ఫుడ్ కాదు కావాల్సినది, ఎనర్జీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా టైర్డ్గా ఉంది, కాఫీ తాగితే కొంచెం నీరసం తగ్గినట్టుగా అనిపిస్తుంది. కాఫీ తాగితే మనకేం పొట్ట నిండదు కదా, కానీ అది ఇంత కాఫీ తాగినా మనకి ఎలా టైర్డ్నెస్ పోతుంది అంటే, వేడిగా మనం కాఫీ తాగినప్పుడు నాలికలోనే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ నాలికలోనే ఆ ఎనర్జీ ఇక్కడే కన్వర్ట్ అయిపోతుంది. మనకి కన్వర్ట్ అయిపోయి ఆ ఎనర్జీ ద్వారానే మనకి ఆ టైర్డ్నెస్ పోయి మనకి ఒక బ్రిస్క్నెస్ వస్తుంది అన్నమాట. సో ఏదైనా మనం తీసుకునే ఫుడ్లో లేదు. సో ఇప్పుడు మన ఎనర్జీ ఏమవుతుంది, కడుపు దగ్గరికి వస్తుంది. బయట నుంచి ఎనర్జీ ఈ నెయిల్ కార్నర్స్ ద్వారా, కాళ్ళల్లో చేతుల ద్వారా ఇలా వచ్చి కడుపు చుట్టూ నిలబడుతుంది అనుకుందాం. కడుపు చుట్టూ నిలబడినప్పుడు దీనికి ఆకలేస్తుంది. దీనికి కావాల్సిన ఫుడ్ ఎక్కడి నుంచి ఉందంటే ఆ ఎనర్జీలో ఉంది. ఈ నిలబడిన ఎనర్జీలో నుంచి తీసుకొని రిజ్యూనేట్ అవుతాయి. కడుపుకి అన్నం అవసరం లేదు, కరెక్ట్గా ఎనర్జీ ఫామ్ అయితే. ఇలాగే మనిషి బ్రతుకుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మనకి వచ్చి భూమిలో బేబీ వచ్చి ఉందనుకోండి, బేబీకి ఏం ఫుడ్ సపరేట్ లేదు, మదర్ తీసుకునే ఫుడ్డే బేబీకి వెళ్తుంది. అదే సేమ్ ఎగ్జాంపులే. మనం వచ్చి పంచతత్వాల్లో మ్యాక్రో కాసంతో మనం ఉన్నాం, మనం మైక్రో కాసం, ఇది మ్యాక్రో కాసం. ఎగ్జాంపుల్ ఒక గోడ ఉందనుకోండి, గోడ మీద ఒక బొమ్మ గీస్తారు. బొమ్మ గీసాక కొంచెంగా దాన్ని పెయింట్ చేసుకుంటూ వస్తారు. వచ్చినాక అది మొత్తం గోడ కలర్కి వచ్చేస్తుంది. అంటే అక్కడ బొమ్మ ఉన్నింది, ఇప్పుడు లేదు. మ్యాక్రో కాసం ప్రపంచ శక్తిలో మనం మైక్రో కాసం అనేది మనం ఉంటున్నాం మనం అనుకుంటున్నాం, కానీ దానిలోనే కలిసే ఉంటున్నాం మనం. అప్పుడు అక్కడి నుంచి వస్తున్న ఎనర్జీయే మనకి ఆహారం. ఈ ఎనర్జీ మన లోపలికి వెళ్తున్నది ఎప్పుడో స్టాప్ అయిపోయినప్పుడు ఈ ఆర్గన్స్కి ఆకలి అనేది ఎనర్జీ లేదు, దానివల్ల ఆర్గన్స్కి ఎనర్జీ అవసరమైంది. అప్పుడు మనుషులు ఏదో కాయలు కూరలు ఏదో కొనుక్కొని ఇలా కొనుక్కు తినేప్పుడు అది ఫిల్లింగ్ వచ్చింది. ఆ ఫిల్లింగ్ వస్తే ఓకే ఇలా తీసుకుంటే మనకి ఫిల్లింగ్ సరిపోతుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నవే ఆహారం అనేది. అలా స్టార్ట్ అయ్యి మనకి దానిలో కుకింగ్ అనేది మొదలుపెట్టి రకరకాలుగా మనం చేసుకుంటూ అది పెద్ద విషయంగా ఫుడ్డే ఈరోజు ఏంటంటే ఫుడ్డే లైఫే ఫుడ్. నిన్న తినలేదన్నా కూడా మనం చెప్పుకుంటాం, నిన్న నేను తినకుండా పడుకున్నాం అంటాం, 10 సార్లు చెప్తాం. అలాగే రేపటికి ఏం వండాలో ఇప్పుడే డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ మంత్ పండగలకి ఏం చేసుకోవాలో ఇప్పుడే డిసైడ్ చేస్తాం. మెనూ రెడీ పెట్టుకుంటాం మనం పొద్దున మధ్యాహ్నం రాత్రికి. అలా మనకి అంటే అది చాలా తప్పు. ఏంటంటే మన నాలుకే మనకి డాక్టర్. మన నాలుక ఏం చెప్తే మన నాలుకకి ఏం టేస్ట్ కావాలంటే అది అప్పుడు డిసైడ్ అవ్వాలి. మనం రేపటికి ఎల్లుండికి నెక్స్ట్ మంత్కి ఇప్పుడు డిసైడ్ చేస్తాం, అది చాలా తప్పు. ఫుడ్ అలాంటిది కాదు. ఫుడ్ ఆ నిమిషానికి మనిషికి ఏం కావాలో అది.
అప్పుడు ఎందుకు అది ఏం ఇండికేట్ చేస్తుందంటే బాడీలోని వైటమిన్స్ మినరల్స్ ఏదైతే తక్కువైందో దాన్ని బట్టి మన నాలుక ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు వైటమిన్ సి తగ్గింది అంటే దానికి తగిన ఫుడ్ మనకి తినాలి అని నాలుక ఇండికేట్ చేస్తుంది. అప్పుడు ఆ రోజు తినాలి, రేపు తినాలని అనుకోకూడదు. ఆ రోజు అది కావాలి కదా ఆ వైటమిన్స్ ఆ మినరల్స్, దాన్ని బట్టి మనకి టేస్ట్ని బట్టి మన నాలుక ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇలా మనం కరెక్షన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మా ఛానల్ ఉంది పల్స్ బ్యాలెన్సింగ్ అని, దానిలో కూడా నేను చాలా వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో చాలా టిప్స్ కూడా పెడుతూ ఉంటాను దానిలో. అవి ఫాలో చూసారన్నా కూడా తెలిసిపోతాయి. ఎలా మీరే ఇంట్లో ఫాలో చేసుకోవచ్చు కూడా తెలిసిపోతాయి. ఓకే.